హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే సున్నుండ తయారు చేసినాం. ఇదండి మినపప్పు. అయితే సున్నుండలకి తయారు చేసుకునేది. ఇది బాగా ఫ్రై చేయాలి ముందు. ఎర్రగా వేగేదాకా మినపప్పును బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు గిర్నీ పట్టాలి. రెండు సున్నుండలకైతే సున్నుండలు మంచిగా ఇట్లా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత గిర్నీ పట్టుకోవాలి. ఇది నేను కిలోకి కిలో బావు అయితే పంచదార వేస్తా. బెల్లం సున్నుండలు కూడా వేసుకోవచ్చు, బెల్లం సున్నుండలు కూడా ఉంటాయి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాండి. ఇదైతే మామూలుగా షుగర్తో చేసేవి సున్నుండ. లేపుతూనే ఉండాలి, లేకుండా మాడిద్ది. బాగా మాడితే చేదు వస్తుంది మళ్ళా. ఇదండి పప్పు. అయితే ఇదండి పిండి అయితే వేయడం అయిపోయింది. సున్నుండల్ని చూసుకోండి. పిండి అయితే ఇప్పుడు సున్నుండలు కట్టాలా. ఇట్లా మెత్తగా కొంచెం లైట్ కొద్దిగా వరకు వస్తే పర్వాలేదు, బాగుంటాయి. నోట్లో తిన్నప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. కొద్దిగా లైట్గా రావాలి కొంచెం. ఇదండి నెయ్యి. అయితే సున్నుండలకి కలుపుకోవడానికి మీరు ఇంట్లో చేసుకున్న వాళ్ళు ప్యూర్ నెయ్యి వేసుకుంటేనే మంచిది. సున్నుండ అంటే నెయ్యే కదా.